హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్కేస్ కిచడీ. నేను మీ రితేష్. ఈరోజు మన ఈ వీడియోలో స్పెషల్ చికెన్ కర్రీ. నేను చెప్పినట్టు ఈ మసాలాలు ఈ విధంగా ట్రై చేయండి. ఎంతో సూపర్గా ఉండడమే కాదు, ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. బగారన్నం, జీరా రైస్, ఇట్లా అన్ని రైస్లో కూడా చాలా యమ్మీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. స్పెషల్ చికెన్ కర్రీ కోసం ముందుగా నేను ఒక ప్రెషర్ కుక్కర్ అనేది తీసుకున్నా, లేదంటే అడుగు మందంగా ఉండే ఏదైనా ఒక గిన్నె అనేది మీరు ప్రిఫర్ చేయొచ్చు. అందులో ఒక హాఫ్ కప్ వరకు నూనెని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఇప్పుడు స్టోన్ ఫ్లవర్ యాడ్ చేసుకోవాలి కొద్దిగంతా. సో దీన్ని హిందీలో పత్తర్ కప్పులు అని కూడా పిలుస్తుంటారు. ఇది హైదరాబాద్లో చాలా ఫేమస్. ఎస్పెషల్లీ ఈ చికెన్ కర్రీకి, బగారన్నంకి ఎక్కువగా యూస్ చేస్తుంటారు. దీనివల్ల మరింత రుచి పెరగడం గ్యారంటీ ఈ చికెన్ కర్రీకి. ఇప్పుడు కొంచెం ఈ స్టోన్ ఫ్లవర్ వేసుకొని ఆయిల్లో బాగా కలిసిన తర్వాత మంచి స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది. ఈ స్టేజ్లో గరం మసాలా యాడ్ చేసుకోవాలి. హోల్ గరం మసాలా, ఒక స్పూన్ సాజీరాతో పాటు చిన్న దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, 5-6 ఇలాచీలు, 2 బిర్యానీ ఆకులని కూడా వేసుకొని ఆయిల్లో బాగా కలిపితే మంచిగా ఫ్రై అవుతుంది. ఇవన్నీ కూడా ఫ్లేవర్స్ ఆయిల్లో బాగా పడుతుంది. ఈ స్టేజ్లో 2 మీడియం సైజు ఉల్లిగడ్డలని సన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఉల్లిగడ్డలు బ్రౌన్గా అయ్యేంత వరకు మనం మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒక 8 నుంచి 10 వరకు పచ్చిమిరపకాయలని చీల్చి కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఎక్కువ ఘాటు కావాలనుకుంటే ఇవి యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే 5-6 పచ్చిమిరపకాయలు సరిపోతాయి. పచ్చిమిరపకాయలు వేసుకోగానే ఘాటు స్మెల్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. ఈ స్టేజ్లో అప్పటికప్పుడు మనం ఫ్రెష్గా దంచుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ 1.5 స్పూన్ వరకు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడే అస్సలు మజా. ఇంట్లో అంతా కూడా గుబాలింపుగా వస్తుంది ఈ సువాసన అనేది. సో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ మీ అందరికీ తెలుసు, ఎంతో మంచి స్మెల్ అనేది వస్తుంది. ఆయిల్లో, ఉల్లిగడ్డలలో ఇవంతా కూడా కలిసిన తర్వాత మంచి స్మెల్ అయితే రావడం స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి కలుపుకోండి. బాగా కలిసిన తర్వాత స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు స్పైసెస్ అనేవి యాడ్ చేసుకుందాము. 3 స్పూన్ల వరకు కారం పొడి యాడ్ చేసుకోవాలి. దాంతోపాటే 1 స్పూన్ వరకు పసుపు, టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుని కూడా వేసుకొని బాగా మనం స్పైసెస్ అంతా కూడా ఆయిల్లో కలిసే విధంగా మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి. కారం పొడి వచ్చేసి నేను 3 స్పూన్ల వరకు యాడ్ చేస్తున్నాను. కావాలనుకుంటే ఎక్కువ ఘాటు కావాలనుకుంటే మళ్ళీ ఒకసారి రుచి చూసి 3.5 స్పూన్లు లేదా 4 స్పూన్ల వరకు యాడ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కరి ఇంట్లో స్పూన్స్ అనేవి ఒక్కొక్క రకంగా యూజ్ చేస్తుంటారు. సో దాన్ని బట్టి మీరు స్పైసీనెస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్పైసెస్ అంతా కూడా వేసుకొని ఆయిల్లో ఒక్కసారి మనం బాగా కలిపిన తర్వాత ఈ స్టేజ్లో ఒక 1 kg వరకు చికెన్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక 1 kg విత్ బోన్ చికెన్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. సో చికెన్కి స్పైసెస్ అంతా కూడా బాగా పట్టే విధంగా మనం ఒక్కసారి కలుపుకోవాలి. సో ప్లేట్ యూస్ చేస్తున్నాను నేను. ఇప్పుడు లిడ్ అనేది క్లోజ్ చేసుకోవాలి. లిడ్ బదులు నేను ప్లేట్ అనేది యూస్ చేస్తున్నాను, ఎందుకంటే దాంట్లోనే నేను వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇప్పుడు కొంచెం సేపు ఉడికిన తర్వాత గ్రేవీ కోసం అవే వాటర్ నేను యాడ్ చేస్తాను. సో ఎప్పుడైనా మీరు ఏ రెసిపీ అనేది ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఏమైనా గ్రేవీ కావాలనుకుంటే, లేకపోతే ఆ రెసిపీలో మనం వాటర్ యూస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా వేడి వాటర్ని యూస్ చేసినట్టయితే టేస్ట్ అనేది ఎక్కడ దెబ్బతిండకుండా ఉంటుందన్నమాట మనం ప్రిపేర్ చేసుకునే రెసిపీ అనేది. సో మూత పెట్టేస్తున్నాను. కొంచెం చికెన్ మనం ఉడికేంత వరకు మనం వెయిట్ చేయాలి, ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు. సో తర్వాత నేను మూత అనేది ఓపెన్ చేస్తున్నాను. సో అందులో మనం వేసుకున్న వాటర్ కూడా కొంచెం వేడవుతాయి అప్పటి వరకు. సో ఈ స్టేజ్లో మనం మూత అనేది ఓపెన్ చేసుకొని టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. 2-3 మీడియం సైజ్ టొమాటోస్తో పాటు ఒక కట్ట ఫుల్గా మనం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకోండి. సో మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఈ స్టేజ్లో మీకు ఎంతవరకు గ్రేవీ కావాలో మనం ఏదైతే వేడి చేసుకున్నామో ఆ వాటర్ అనేది ఆ గ్రేవీలో మనం యాడ్ చేసుకొని, సో చికెన్ అంతా కూడా ఉడికేంత వరకు, టొమాటోస్ కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు మనం స్టవ్ పైన లో ఫ్లేమ్లో ఉంచాలి, ఒక 20 నుంచి 25 మినిట్స్ వరకు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర చల్లుకుంటే అంతే, టేస్టీ అండ్ యమ్మీ స్పెషల్ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. సో వీకెండ్సే కావచ్చు, ఎప్పుడైనా మీకు చికెన్ తినాలనిపిస్తే ఈవెన్ బ్యాచిలర్స్ కూడా ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే స్పెషల్ రుచితో చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఎస్పెషల్లీ బగారన్నంతో పాటు జీరా రైస్, ఇట్లా అన్ని రైస్లోకి కూడా చాలా సూపర్ కాంబినేషన్. ఇది ఇవాల్టి వీడియో. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.